గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడింగ్ విత్ నవీన్. మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తున్నాం మాస్టర్ 6 పవర్ఫుల్ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని. సో మరి ఈరోజు కూడా మార్కెట్ ఏ విధంగా మూమెంట్ ఇస్తుంది, ఎక్కడ ఎంట్రీస్ తీసుకోవాలో చూద్దాము. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో అండ్ నిన్న మార్కెట్ ఏ విధంగా మూమెంట్ ఇచ్చిందో కూడా చూద్దాము మన జోన్స్ని బేస్ చేసుకొని. సో నేను మీకు నిన్న ఇచ్చిన జోన్స్ వచ్చేసి ఈ రెడ్ జోన్ ఇచ్చాను. ఈ రెడ్ జోన్ దగ్గరికి వస్తే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చెప్పాను. కానీ మార్కెట్ ఈ రెడ్ జోన్ దగ్గరికి రాకంటే ముందే డౌన్ఫాల్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఈ కొత్త జోన్ క్రియేట్ అయిన తర్వాత నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి. రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోమన్నాను. ఒకవేళ ఇక్కడ రీటెస్ట్ కాకపోతే మళ్ళీ ఈ గ్రీన్ జోన్ కూడా ఇంపార్టెంట్, ఇక్కడ వరకు వస్తే ఇక్కడ నుంచి అయినా డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చెప్పారు. మార్కెట్ ఏం చేసింది, ఈ రెడ్ జోన్ దగ్గరనే మార్కెట్ డౌన్ఫాల్ అయింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు, ఎట్లాంటి ప్రాపర్ కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి. సో అక్కడ నుంచి మార్కెట్ డౌన్ఫాల్ అయింది. 3 times మార్కెట్ ఇదే జోన్కి రెస్పెక్ట్ ఇచ్చింది, ఫస్ట్, సెకండ్, థర్డ్. చూడండి ఒక్కసారి మనం డ్రా చేసుకున్న లెవెల్స్ ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. దాని తర్వాత మార్కెట్ మళ్ళీ డౌన్ఫాల్ అయిపోయింది, ఇంకా మళ్ళీ రీటెస్ట్ చేసింది. బట్ నేను ఈ జోన్ ఇవ్వలేదు. సో దాని తర్వాత నేను అసలు ఎంట్రీనే తీసుకోలేదు, ఇందులో అయినా అండ్ బీటీసీలో అయినా. ఒకసారి బీటీసీ చూద్దాం మార్కెట్ ఏం చేసిందో. సో మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు చెప్పాను ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చెప్పాను. ఒకవేళ మార్కెట్ ఇక్కడ డౌన్ఫాల్ కాలేదు అంటే ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి డౌన్ఫాల్ అవుతుంది అని చెప్పాను. సో ఒకవేళ మళ్ళీ ఈ రెడ్ జోన్ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే రీటెస్ట్ దగ్గర ఎంట్రీ తీసుకోమని చెప్పాను. మార్కెట్ ఏం చేసిందంటే ఇక్కడ ఒకసారి రెస్పెక్ట్ ఇచ్చింది, ఇక్కడ 2 times రెస్పెక్ట్ ఇచ్చింది ఇదే రెడ్ జోన్కి. దాని తర్వాత గ్రీన్ జోన్కి కూడా రెస్పెక్ట్ ఇచ్చింది, రెస్పెక్ట్ ఇచ్చి డౌన్ఫాల్ అయింది. ఎక్సలెంట్ డౌన్ఫాల్ అయింది. 5 minutesలో చెక్ చేస్తే మీకు ఒకసారి అర్థమవుతుంది. చూడండి మన జోన్స్ అనేవి ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాయో. ఈ జోన్స్ని ఫాలో అయ్యి ట్రేడింగ్ ఎంతమంది చేశారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. మరి ఈ రోజు ఏ విధంగా మార్కెట్ మూవ్మెంట్ ఇస్తుందో ఒకసారి చూద్దాము. బీటీసీలో వచ్చేసరికి ఇంపార్టెంట్ జోన్ ఈ జోన్, ఈ గ్రీన్ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జోన్ని మార్కెట్ ప్రాపర్ బ్రేక్అవుట్ చేయాలి. బ్రేక్అవుట్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు, అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ ఆల్రెడీ అప్ సైడ్కి షిఫ్ట్ అయిపోయింది. ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయండి. ఒకవేళ ఇట్లా కాకుండా మార్కెట్ డౌన్ఫాల్ అయిందనుకో ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ ఈ రెడ్ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ రెడ్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఈ విధంగా అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఇది కాకుండా ఇంకా మార్కెట్ డౌన్ఫాల్ అయినా న్యూ జోన్స్ క్రియేట్ అవుతాయి. నేను ఆ జోన్స్ గురించి టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇది బీటీసీ. ఒకసారి గోల్డ్ చూద్దాము. గోల్డ్ మార్కెట్ స్ట్రక్చర్ కూడా డౌన్ సైడే ఉంది. సో డౌన్ సైడే ట్రేడ్స్ ఐడెంటిఫై చేయండి. దానికోసం ఈ జోన్ అనేది ఇంపార్టెంట్, రెడ్ జోన్. ఈ రెడ్ జోన్ని మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేస్తుందో, బ్రేక్ డౌన్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. వెయిట్ చేయాలి. మార్కెట్ దీన్ని బ్రేక్ డౌన్ చేసి రీటెస్ట్ చేసే వరకు టైం పడుతుంది. వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే మార్కెట్ రివార్డ్ ఇస్తుంది. సో ఇది జోన్. ఇది కాకుండా మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ ఫాలో అవ్వాలి అంటే ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్. రెడ్ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. బట్ ఖచ్చితంగా ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకోండి. కన్ఫర్మేషన్స్ చూసి ట్రేడ్ చేయండి. ఎందుకు అంటే ఆల్రెడీ దీనికి ఒకసారి మార్కెట్ ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చింది, రీటెస్ట్ దగ్గర రెస్పెక్ట్ ఇచ్చింది కాబట్టి కొద్దిగా రిస్కీ. సో ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీస్ తీసుకోండి. ఇది ఈరోజు ట్రేడింగ్ ప్లాన్. ఇంకా ఏమైనా ఉంటే నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.